తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రానికి నీళ్లందించిన నాయకులు కేసీఆర్ అని అన్నారు. విచారణకు కేసీఆర్ హాజరై కడిగిన ముత్యంలా బయటకొస్తారన్నారు. అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలలో బీఆర్ఎస్ విలీనమవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరెన్ని లీకులు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టంగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతుందని మాధవరం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేయటం, కేటీఆర్ కేసీఆర్లపై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని మాధవరం సూచించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల బడేబాయ్ చోటేబాయ్లను ప్రశ్నిస్తూనే ఉంటామని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నోటీస్ మా నాయకునికి ఇచ్చడం జరిగింది. భారతదేశంలో కాదు వరల్డ్లో కూడా అంత పెద్ద పాజడి కట్టినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు. కాబట్టి మా ముఖ్యమంత్రి కట్టాడు. ఇలా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ దాని ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళే కానీ ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా అసలు డ్యాములు కట్టకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించి 60 సంవత్సరాలు పరిపాలించిన ఒక్కరోజు కట్టనటువంటి సందర్భం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దాంట్లో ఏవో చిన్న పొంగిందని చెప్పి దాని మీద పెద్ద రాధాంతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ వాళ్ళకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని మీద నోటీసులు ఇచ్చారు. కాబట్టి నీతి నిజాయితీగా మేము ఈ రోజున కట్టాము. కాబట్టి దాని వివరణ కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారు. ఖచ్చితంగా నిజాయితీగా బయటకు వస్తారు. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా చేయలేనటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. అవినీతి ఎప్పుడు కూడా తావలేదు. మీ రాష్ట్రం వచ్చిన తర్వాత 14-16 ఏళ్లలో మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలను గమనిస్తూ ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటై ఆశ్చర్యం ఉందనమాట. బడేబాయ్ చోటబాయ్ ఏ రకంగా ఉందో ఇద్దరు ఒకటై మా నాయకుని బాధ పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. రాబోయే కాలంలో 100కి 100 ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరైతే మా మీద వేధించి బాధలు పెడుతున్నారో ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా పోరాడతాం. వాళ్ళు తగిన గుణపాఠం చెప్తాం.